మనం చూస్తున్నాం వాంబే కాలనీ. ఇక్కడ దాదాపు 50,000 మందికి పైగా ఉన్నటువంటి ప్రదేశంలో కూడా అక్కడ నుంచి పూర్ణ ట్రాక్టర్లో వెళ్తూ లైవ్ ఇచ్చారు. ఇప్పుడు వరకు కూడా మనం చూస్తాం ఈ కాలనీలోనే ఇప్పుడు వరకు నిన్నటి వరకు కూడా కొంత ఇబ్బంది జరిగింది. కొంత మేర ఇక్కడ తగ్గడంతో వరద తీవ్రత ఆ ప్రాంతానికి కూడా వెళ్ళి ప్రస్తుతం సప్లై చేస్తున్నారు. మరికొంతమంది బయటకు కూడా అక్కడి నుంచి వచ్చి తమ బంధువులు కావచ్చు లేకపోతే ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి పునరావాస కేంద్రాలకు కూడా వస్తున్న పరిస్థితులు అయితే మొత్తానికి ఇక్కడ కనిపిస్తున్నాయి. ఇక లంక గ్రామాల్లో ఉన్నటువంటి పరిస్థితి, సో గుంటూరు జిల్లా కావచ్చు, ఇటు హంసలదేవి ప్రాంతం కానీ ఇదంతా కూడా వరద తీవ్రత బాగా వచ్చింది. ఎందుకంటే ఇప్పటి వరకు దాదాపు 100 సంవత్సరాలకు పైగా చరిత్రను మనం చూసినా కూడా ఇంత స్థాయిలో వరద రాలేదు. దాదాపు 11,50,000 క్యూసెక్ల వరకు పైగా వచ్చినటువంటి పరిస్థితి మనం చూసాం. సాంబశివరావు, ఏంటి ప్రస్తుతం లంక గ్రామాల పరిస్థితి ఏంది? కొంత వరద తీవ్రత కృష్ణానదికి కూడా తగ్గింది కాబట్టి ఇంకైనా కాలనీలు బయటకు పడ్డాయా లంక గ్రామాలు? సో అక్కడ రవాణా కావచ్చు లేకపోతే మిగిలినటువంటి ఆహార పొట్లాలు కానీ ఇలాంటివి అందుతున్నాయా? అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఏం కోరుకుంటున్నారు? మొత్తంగా ప్రకాశం బ్యారేజీ చరిత్రలోనే అత్యధికంగా 11,50,000 క్యూసెక్కులు వరద దిగువకు వచ్చిన నేపథ్యంలో వేమూరు నియోజకవర్గంలోని కొల్లూరు మండలంలో ఉన్న లంక గ్రామాలు మొత్తం కూడా జల దిగ్బంధమయ్యి గత 3 రోజుల పాటు నీటిలోనే లంక గ్రామాలు ఉన్నాయి. ఇప్పుడు గంటకు ప్రకాశం బ్యారేజీకి వరద తగ్గి ఇప్పుడు 4 లక్షలకి తగ్గిన నేపథ్యంలో ఇప్పుడే లంక గ్రామాలు ఈరోజు ఉదయానికి లంక గ్రామాల్లో నీరు మొత్తం కూడా బయటికి వెళ్ళిపోయిన పరిస్థితి అయితే ఉంది. లంక గ్రామాల్లో నీరు బయటికి వెళ్ళిన నేపథ్యంలో ప్రజలు ఇప్పుడిప్పుడే ఈరోజు ఉదయం నుంచే రోడ్ల మీదకి వస్తున్నారు. ఇప్పటి వరకు కేవలం పడవలు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది ద్వారా మాత్రమే సహాయ కార్యక్రమాలు చేపట్టిన ప్రభుత్వ యంత్రాంగం ఇప్పుడు ఏకంగా అధికార యంత్రాంగం గ్రామాల్లోకి వస్తున్నారు. ట్రాక్టర్ల ద్వారా గ్రామాల్లోకి ఆహార పదార్థాలు, మంచినీరు లాంటివి తీసుకుని వచ్చి ప్రజలకు నేరుగా పంపిణీ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. గత 3 రోజులుగా విద్యుత్ సరఫరా కూడా లేకుండా డాబాల పైన ఉన్న జనం ఈరోజు నీరు పూర్తిగా పోవడంతో కూడా బయటికి వచ్చి రోడ్ల మీద ఉండి తమ ఇళ్లలో సామాను ఏమున్నాయి, తమ పశువులు ఉన్నాయా ఏంటి అనేది కూడా పూర్తి స్థాయిలో పరిశీలన చేసుకున్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం మనం కొల్లూరు మండలంలో పెసర్లంక గ్రామంలో ఉన్నాము. ఇక్కడ గ్రామస్తులు వరద ఎక్కిన తర్వాత పరిస్థితి ఎలా ఉందనేది గ్రామస్తులను తెలుసుకుంటూ, సార్ ఏంటి గ్రామంలో పరిస్థితి ఎలా ఉందండి? ఇప్పుడు నీళ్ళు తగ్గినా? ఇప్పుడు దరిదాపుగా 3.5 లక్షల నుంచి 4 లక్షల వరద నడుస్తుందండి కృష్ణానదిలో. మాది కొల్లూరు మండలం వేమూరు కాన్స్టిట్యున్సీ వచ్చిందండి, నక్కానందబాబు కాన్స్టిట్యున్సీ. దరిదాపు 4 లక్షలు ఉంది. దరిదాపు మా తాత ముత్తాతల నుంచి మా బాబాయ్ గారిని అడిగితే 80 ఏళ్ల వయసులో మేము ఎరగమయ్యా ఈ వరద ఎంత ఫ్లడ్ వస్తుంది అనుకోలేదు. అపార నష్టం అండి వాణిజ్యం. మాకు ఇక్కడ ఎక్కువ శాతం కంద, పసుపు ఇవన్నీ ఈ పంటలు వేస్తారు కాబట్టి అపార నష్టం వచ్చేసేసి తీరంలో వాళ్ళ పసుపు వేయాలంటే 1 ఎకరం వచ్చేసి 2 లక్షలు 2.5 లక్షలు, కంద వేయాలంటే 4 లక్షలు, అట్లా అంత ఖర్చు అవుతుంది. వాళ్ళ పంటలు మొత్తం పూర్తిగా జల దిగ్బంధాలు ఇరికిపోయినాయి. ఒక్క పంట కూడా పనికి రాకుండా పోయింది. కాబట్టి బాబు గారు దీన్ని దృష్టిలో పెట్టుకుని మాకు సహాయం అందించాలండి. పైగా నిత్యావసర వస్తువులు కూడా కొంతవరకు చాలా వరకు అందించారు. ఇప్పటి వరకు కూడా బాగా చంద్రబాబు గారు కానీ వాడి యొక్క బృందం నక్కానంద బాబు గారు కానీ బాగా ఏంటి ఎట్టున్నారు 2 రోజుల పాటు నీళ్ళు ఎట్టున్నారు చెప్పద్దా? నీళ్ళు అసలు అన్నదండి. ఇక్కడ మనిషి ఈదుకుంటూ వెళ్ళాలి. ఇళ్ళల్లో ఒకళ్ళు లేము, అందరం దిబ్బల మీద పోయాం. అంతా పొలం అంతా కులిపోయింది. పశువులకి మేత ఉంది? పశువులు లేదండి, వాహనం కొట్టుకుపోయింది. గతంలో ఎప్పుడు చూసారు ఇంత వరద? లేదండి, మేము ఎరగం. నాకు 75 సంవత్సరాలు, నాకు ఇంతవరకు ఎరగను. మనతో పాటు మరికొంతమంది గ్రామస్తున్నారు. ఏంటంటే ఎప్పుడైనా చూసారు ఇంత వరద? పశువులు 2 ఎకరాలు వేసానండి. 50,000 పెట్టుబడి అయింది ఎకరానికి. ఇంతవరకు ఏమి లేదు. గొడ్డు ఉన్నాయి 4, ఆడి మేత లేదు, నీళ్ళు లేవు, ఇల్లు పొడిచిపోయినాయి. అదేండి మా పరిస్థితి. 3 రోజుల పాటు ఎట్లా ఇళ్ళలో నీళ్ళు వచ్చినాయి మీకు? వచ్చినాయండి. 3 రోజులు చేయాలో ఉన్నాం. కరెంట్ ఉందా మీకు? కరెంట్ అసలు లేదండి. కరెంట్ 6 రోజులు చట్ట చీకట్టు దోమలు కుట్టుకుంటా ఇసుకుంటా కూర్చున్నాం. అదేండి మా పరిస్థితి. ఇది మొత్తానికి ఇప్పుడే ఈ రోజు ఉదయం నుంచి ఇళ్లలో నుంచి ప్రజలు బయటకు వస్తూ రోడ్ల మీదకి వచ్చి ఉన్న పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడు లంక గ్రామాలకు రోడ్లు మరమ్మతును యుద్ధ ప్రాతిపదికగా చేపడుతున్నారు. ఈ రోజు సాయంత్రానికి పూర్తి స్థాయిలో లంక గ్రామాల్లో నీరు మొత్తం బయటికి వెళ్ళిన తర్వాత గ్రామాల్లో ఉన్న పరిస్థితి ఏంది, ప్రజలకు ఎలాంటి నష్టం వాటిల్లింది అనేది కూడా ఇంటింటికి తిరిగి అధికార యంత్రాంగం వివరాలు సేకరించే పనులు అయితే ఉన్నారు. ఇది మొత్తానికి లంక గ్రామాల్లో